నిన్నటి వరకు వైఎస్ఆర్ గీత గారికి నేను విధేయుడిని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వరకు వైఎస్ఆర్ నుంచి జనసేనలోకి వచ్చాం. ఏంటి ఒక రోజులో మారిపోయారు? ఒక రోజులే కదండి, ప్రజారాజ్యం దగ్గర నుంచి చిరంజీవి గారు పుడతానే చిరంజీవి గారి ఫేవరెట్లు అభిమానం. కానీ మధ్యలో గీత గారు ప్రజారాజ్యం నెగ్గారు కాబట్టి అభిమానం మీద వైఎస్ఆర్లోకి వెళ్ళాం, అంతేగాని వైఎస్ఆర్ ప్రేమతో కాదు. ఇప్పుడు 5 ఏళ్ళు మరి 5-10 ఏళ్ళు గీత గారు వెనకాల తిరిగారు మీరు కార్యకర్త కింద? తిరిగామండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎలా ఉందండి ఆవిడ రిసీవ్ చేసుకోవడం కానీ మిమ్మల్ని పట్టించుకోవడం? రిసీవ్ చేసుకుంటారండి, కార్యకర్తకి ఏమీ చేయలేదు. అది రిసీవింగ్ మిగిలిందండి, కార్యకర్తకి ఏమీ చేయలేదు. కార్యకర్తకి ఏమీ చేయలేదండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానంటారు, గెలుస్తారంటారా వంగగీతకి వెళ్తారా? 1,20,000 మెజార్టీతో నెగ్గుతున్నారండి. ఎందుకనండి అంత పక్కాగా చెప్తున్నారు? ఆయన ఆశయాలు, ఆయన నిజాయితీ, ఆయన అభివృద్ధి చేయగల సమర్థుడు, కేంద్రంతో ఆయన సంబంధాలు ఉన్నాయి కాబట్టి నిధులు తేగల సమర్థుడు, వ్యక్తిగతంగా చూస్తే దానకర్ణుడు. అలాంటి వ్యక్తిని పిఠాపురంలో చేయటం అనేది మేము చేసుకున్న పుణ్యం మొట్టమొదటి. అంటే ఓపెన్ గా మాట దానకర్ణుడు అంటారు, మామూలు దానకర్ణుడు కదండి. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి లెగ్గారండి, కానీ పైన ఒకవేళ వేరే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదృష్టమో దురదృష్టమో జగనే వచ్చాడు అనుకోండి, ఒకవేళ నిధులు ఎవరు కదండి, ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎవరు కదా, అప్పుడు మరి ఎలా డెవలప్ చేస్తారంటారు? మంచి క్వశ్చన్ వేశారు. రేపు వచ్చేది కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ కూడా 130 సీట్లు మన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి 120 నుంచి 30 సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. జగన్ రావడం అనేది కళ, భ్రమ మాత్రమే. అది భ్రమ అంటారు? భ్రమే. మరి మీ బిడ్డ రెండో ఛాన్స్ అడుగుతున్నారు, మీరు ఎవరండి? ఒకసారి ఇచ్చాం కదండి, ఒక్కసారికి 5 సంవత్సరాల ప్రజలు ఎంతో బాధపడ్డారు. 3 సార్లు బండి మీద పడి కుడుకాలు ఎడకాలు నడువు కూడా ఇరిగింది. ఇంక మీ ఎడగొట్టుకున్నాక మాకు ఓపిక లేవు. ఎందుకు పడిపోయారండి? రోడ్లు అంత గొప్పకుంటాయండి. మరి అదేంటండి, మరి ఆయన అడిగితే మీరు జాగ్రత్తగా ఉండాలండి, నేను రోడ్లు ఎత్తాలి తిరుగుతుంది కాబట్టి రోడ్లు తెలవండి. మీ బైక్ మీద తిరుగుతుంది కూడా మాకు తిరుగుతాయి కష్టాలు. మరి ఆయన పరిపాలన నెంబర్ 1 గా చేశారు, రోడ్లు ఆయన అనుకుంటే సరిపోతుంది, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకోవాలంటారు. ఒక మాట, ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? నాకైతే బాగాలేదండి. బాలేదు. అసలు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కంటే గట్టికంటే 5 మార్కులు వేస్తాను. 5 అంతే, మరి ఎక్కువైపోతాయేమోనండి. కరెక్ట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఛాన్స్ ఇవ్వండి, ఇంతకు ముందు కంటే ఇంకా బెటర్ పరిపాలన ఇస్తానంటున్నారు, ఏమంటారు మీరు? ఆయన మాటలు అది ఎలక్షన్ టైం మాత్రమే, ముందు పరిపాలన ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు. రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ప్రజలు ఎవరూ లేరు. ఏంటండి 5 ఏళ్లలో ఇసుకుపోయిన పనులు ఏంటండి మీకు? ఆయన ఏ మంచి పని చేశాడని, ఏదైనా మంచి పని చేసినట్టు ఏమైనా చెప్తే అమ్మఒడి అంటాడు. అయితే ఎంతమందికి వేసారు? 13,000 కొంతమందికి, 9,000 కొంతమందికి, 5,000 కొంతమందికి, పక్కగా 13,000 ఎవరికి అందలేదండి. పాప ఆయన తెలియకపోవచ్చు, ఇక్కడ అనిపించడం తెలుస్తుంది. బటన్ లో చాలా కొంచెం ప్రాబ్లం ఉంటాయండి, పాప తెలియదు కదా. ఇక్కడ కింద స్థాయి నాయకులు చూసుకోవాలి. ఇప్పుడు 130 సార్లు నేను బటన్ నొక్కాను, ఈసారి ఆశీర్వదించండి అని అంటారు, మరి మీరేమంటారు? మరి ఇంకా నొక్కించుకునే ప్రజలు సిద్ధంగా లేరండి. ఇంకా బటన్ నొక్కి కలిసిపోయారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కావాలి, ప్రజల స్వేచ్ఛగా బ్రతికే ప్రభుత్వం కావాలి. కింద స్థాయి లేబర్ అనేవాడు తిన్న కూడు, ఇంట్లో పడుకున్నాక కరెక్ట్ గా కరెంటు, ఇవన్నీ కూడా రావాలంటే ఎన్డీఏ మన టీడీపీ కూటమి రావాలి. మొత్తం ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో దాదాపు 8 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటున్నారు, మరి మీరేమంటారు దాని గురించి? నిజమేనండి, నేనే టీడీపీ ప్రభుత్వంలో 10 రూపాయలు 50 రూపాయలు కట్టేవాడిని, ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి. వచ్చిన 7,500 బిల్లు వచ్చిందండి, నాకు చాలు నా మాత్రం. అది మీరైతే బతకడానికి స్వేచ్ఛ ఉండాలంటారు. స్వేచ్ఛ కదండి, ప్రజలు తిన్న 2 మెతుకులు వంట పెట్టాలంటే ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రావాలండి. అందులో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఇవాళ ఒక్కొక్క ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చినా కూటమిగా పడుతుందండి ఓటు. మరి మీరు 1,00,000 అన్నారు, పిఠాపురంలో ఒక ఓటుకి 1,00,000 ఇస్తాం, బండి ఇస్తాం, బంగారం ఇస్తాం అన్నారు. నేను 10 లక్షలతో తీసేసుకుని జనసేనకి ఓటు వేస్తానండి. అది 1 లక్ష కాదు, 10 లక్షలు ఇచ్చినా తీసేసుకొని బ్యాంకులో వేసేసుకొని జనసేనకి ఓటు వేస్తాను. అదేంటండి మీరు నాయకులు మోసం చేస్తున్నట్టు అవుతుంది కదా. మరి అప్పుడు వాళ్ళు ఎవరు మనమనండి, మేము అడిగావా? మేము అడిగామని అంటే ఇన్నేళ్ళు వాళ్ళు మోసం చేశారని ఈసారి మీరు తిప్పుకొడుతున్నారా? ఇస్తానంటే వద్దాను, ఇస్తానంటే ప్రజలు అవ్వాలి. ప్రజలు కూడా ఒక మాట ఇస్తున్నానండి, ఇస్తానంటే వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకోండి, ఓటు మాత్రం గ్లాస్ కేయండి. అది ఎవరెంత ఇచ్చినా తీసేసుకోండి, ఎవరెంత ఇచ్చినా తీసుకోండి. అది వద్దనొద్దు, ఓటు మాత్రం గ్లాస్ కేయండి, గాజు గ్లాస్ కేయండి. అది గాజు గ్లాస్ ఏమంటారు? ఖచ్చితంగా. ఫైనల్ గా ఒక మాట, అసలు పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? కాబోయే ఒక ఎమ్మెల్యే కాదండి, కాబోయే హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. అందులో తిరిగిలేదు. అది మరి ఎంత మెజారిటీ ఒక్క మాట చెప్పండి. నేను కాదండి, నేను ప్రతి గ్రామం తిరుగుతాను, ప్రతి విలేజ్ తిరుగుతాను, ఎక్కడికి వెళ్ళినా కులాలకి మతాలకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ కాన్స్టిట్యున్సీ అంతా ఎదురు చూస్తుంది, అందులో డౌటే లేదు. మరి ఆయన గుర్తేంటండి ఫైనల్ గా? గాజు గ్లాస్. గాజు గ్లాసు
మరి గాజు గ్లాస్ పగులుతుంది అంటున్నారండి. పగులుతుంది, పవర్ ఎక్కుతుంది, పవర్ ఎక్కుతుంది, పొదునెక్కుతుంది, చేస్తుంది కూడా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు చెప్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకని ఛాన్స్ ఇస్తానంటారండి? పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలని అందరూ అనుకుంటున్నారు. వ్యక్తి కూడా వ్యక్తిగతంగా కూడా మంచోడని. అది ఇప్పుడు అన్నం దెబ్బ తగిలిన కాడల్లా, రైతులు పోయిన కాడల్లా ఆయన ఏదో సాయం చేయడం, పల్లీలకి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సాయపడి మనిషి వ్యక్తి. అది మనం అనుకున్న సాయపడుతున్నాడు, అందరి సమస్యలు తీరుతున్నాడు. అలాంటి ఎమ్మెల్యే ఎలా ఉంటుందంటారు? అదే మరి దాని గురించి మేమంతా చెంపడి పవన్ కళ్యాణ్ అవ్వాలని అనుకుంటున్నాం. అది మరి వంగగీత గారు మీ ఇంటి ఆడపడి ఈసారి గెలిపిస్తాడు అంటుంది. గెలిపించాం, 2 సార్లు గెలిపించాం. ముందు కూడా ఎమ్మెల్యేగా ఆవిడ్ని గెలిపించేటప్పుడు మళ్ళీ మాకేం కనపడలేదు. ఈ 5 ఏళ్ళు ఎంపీ చేశారు. అసలు మీకు సమస్య కాదు, ఆవిడ కనపడలేదు. అసలు ఏ సమస్యకి మీకు ఉపయోగపడలేదు. అభివృద్ధి ఏమైనా చేశారా? ఏం అభివృద్ధి అన్నది ఏమి లేదు. అభివృద్ధి కూడా ఏమి లేదు. రూపాయలు వేస్తున్నాం అన్నది తప్ప ఏ రోడ్డు గానీ ఏమి గానీ మంచి చెట్లు ఏది లేదు, ఏమీ లేదు. మరి పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు మాట? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? లక్ష పక్క. మరి ఆయన గుర్తేంటండి ఫైనల్ గా? గ్లాస్. మరి గ్లాస్ పగిలిపోద్దని చాలా మంది చెప్తున్నారు, మీరేమంటారు? ప్రతి ఒక్కరు అలా మాట్లాడతారండి. ఆ పార్టీ వాళ్ళు అలా మాట్లాడతారు, ఈ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో మాత్రం గ్యారంటీ గెలుస్తాడు ఖచ్చితంగా. అది ఒక మాట అండి. మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్.